శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి నవంబర్ 15 నుంచి రుజుమార్గంలోకి మారబోతున్నటువంటి శనిగ్రహ ప్రభావం ఎటువంటి అదృష్ట యోగాన్ని ఈ మకర రాశి వారికి తెచ్చిపెడుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మకర రాశి వారికి శని కుటుంబ స్థానంలో సంచరిస్తూ ప్రస్తుతం వక్రగమనం వల్ల జన్మశని ప్రభావం కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే గత 4 నెలలుగా మకర రాశి వారి పరిస్థితి ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉన్నంత విధంగా ప్రస్తుతం జరుగుతుంది. ఏ పని చేద్దామన్నా కూడా దానికి తగినటువంటి ప్రోత్సాహంగా లేకపోవడం జరుగుతుంది. అయితే టెక్నికల్గా బాగా కష్టపడేవాడికి శని ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటాడు. కామన్గా రొటీన్గా పనులు అయిపోవాలి, సులువుగా ఉండాలనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు చాలా వరకు మరి ఈ సమయంలో ఈ మకర రాశి వారికి ఉద్యోగ విషయంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడం, మరి ఉద్యోగ భద్రత లేకపోవడం జరుగుతూ వచ్చింది. అలాగే బాధ్యతలు కూడా చాలా విపరీతంగా పెరగడం జరిగింది. గతంలో తీరిపోయిందనుకున్నటువంటి బాధ్యతలు తిరిగి స్టార్ట్ అవ్వడం, అలాగే కొంత సీనియర్ సిటిజన్స్గా ఉన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్, ఏదో బాధ్యతలు ఇవన్నీ రావడం జరిగింది. చాలా వరకు నవంబర్ 15 నుంచి కొంతవరకు శని భగవానుడి యొక్క రుజుమార్గం రావడం వల్ల జన్మశని ప్రభావం తగ్గిపోతుంది. ఆ కారణం వల్ల జాతకుడు కొంతవరకు తన తల మీద ఉన్నటువంటి 200 కేజీల బరువుని ఒక 100 కేజీలు తగ్గించుకునే విధంగా పక్కన పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కొంతవరకు చాలా వరకు ఫ్రీగా తన యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవడం, అలాగే తిరిగి పోగొట్టుకున్నవి సంపాదించుకోవడం, కుటుంబ విషయాల్లో కొన్ని బాధ్యతలు తగ్గడం వల్ల జాతకుడు కొంత ఫ్రీగా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే ఈ నవంబర్ 15 నుంచి మార్చి 29 వరకు మాత్రమే ఈ శని భగవానుడు ఈ 2వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. అంటే గత 6.5-7 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఏలినాటి శని శాశ్వతంగా ఈ మకర రాశి వారికి 29 మార్చి 2025తో శాశ్వతంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే జాతకంలో తిరిగి మళ్ళా పునర్జన్మ ఎత్తి కొత్త జీవితం ప్రారంభించే విధంగా మరి జీవితం చాలా వరకు ఫాస్ట్గా ముందుకు వెళ్ళి తిరిగి గతంలో అంటే 7.5 years క్రితం పోగొట్టుకున్నటువంటి పూర్వ వైభవాన్ని తిరిగి పొందే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దానికి తగు విధమైనటువంటి ప్రయత్నాలు జాతకుడు ఎప్పటి నుంచే ప్రారంభించుకోవచ్చు. సో ఎప్పుడైనా శని భగవానుడు ఒక రాశిలో ప్రవేశించినప్పుడు తను ఆ రాశిలో ఉన్న ఫలితాన్ని, తను చూస్తున్న ఫలితాన్ని, చెడ్డ ఫలితం అయితే రాశి మారిన వెంటనే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే చెడు ఫలితం ఇచ్చినంత తొందరగా మంచి ఫలితం ఇవ్వడమాట. చాలా డిలే చేస్తూ తాను 2.5 సంవత్సరాలు ఆ రాశిలో ఉండగా చివరిగా ఇంకా 3 నెలలు ఆ రాశి విడిచిపెడుతున్నాను అన్న సమయంలో తన యొక్క శుభ ఫలితాల్ని ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడు జాతకుడు అర్హత ఉంది, మనం ఇస్తే జాతకుడు నిలబెట్టుకుంటాడంటే ఆ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది శని భగవాను యొక్క అనుగ్రహంతో. శని ఇచ్చినటువంటి స్థితి ఎప్పుడు కూడా శాశ్వతంగా జీవితాంతం ఉంటుంది. అదే ఇంకొక గ్రహం ఇచ్చిన ఫలితాన్ని మళ్ళా ఆ గ్రహమే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మరి ఈ రాశి వారికి నవంబర్ 15 నుంచి 29 మార్చి మధ్యలో చాలా వరకు మరి శుభ ఫలితాలు. ఏదంటే స్థిరాస్తి సంబంధించిన విషయంలో గతంలో మీ యొక్క స్థిరాస్తి ఏమన్నా పోగొట్టుకొని ఉన్నా, ఇతరుల ఆధీనంలో ఉన్నా మీ యొక్క స్థిరాస్తిని మీరు తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంటుంది. నెంబర్ 1. దాని తర్వాత ఏంటంటే మీరు మీ యొక్క దగ్గర బంధువులతో, ముఖ్యంగా తల్లిగారితో కానీ తల్లి తరపు బంధువులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములతో ఎటువంటి విభేదాలు ఉన్నా తిరిగి మళ్ళా మీరు వాటిలో విభేదాలు విడిచిపోయి కుటుంబం అంతా కూడా తిరిగి కలుసుకొని ఆనందంగా ఉండే రోజులు త్వరలో రాబోతున్నాయి. అలాగే ఇతరుల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి మీ స్థిరాస్తి స్వాధీనం చేసుకుంటారు. దూరమైన బంధువుల్ని తిరిగి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి గతంలో మరి శని అష్టమ స్థానాన్ని వీక్షిస్తూ మీ మీద కొన్ని తప్పుడు ఆరోపణలు కానీ నిందలు కానీ
కోర్టు కేసులు కానీ ఏవైనా జైలు శిక్ష లాంటి పెండింగ్ ఉన్నా, బెయిల్ లాంటిది ఏమైనా ఉన్నా ఇవన్నీ కూడా శాశ్వతంగా రద్దయిపోవడం జరుగుతుంది. పూర్తిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీకున్నటువంటి శిక్షల నుంచి కానీ అలాగే కోర్టు సమస్యల నుంచి కూడా బయటపడతారు. అలాగే నిందలు ఏవైనా ఉంటే అవి అపోహలను తేలి మిమ్మల్ని సంపూర్ణంగా ఒక మంచి నడవడిక ఉన్న వ్యక్తిగా బయటికి రావడం జరుగుతుంది. సో అలాగే మరి ఆగిపోయినటువంటి ప్రమోషన్ కానీ, ఉద్యోగంలో అభివృద్ధి, ఇంక్రిమెంట్లు, బోనస్ లాంటివి ఆగిపోయి ఉంటే ఖచ్చితంగా మీరు ఈ సమయంలో వాటిని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా శని భగవానుడు మీకు 2 సంవత్సరాలుగా ఆపి ఉన్న శుభ ఫలితాలన్నీ కూడా మీకు నవంబర్ 15 నుంచి మార్చి 29 మధ్యలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతో మీ యొక్క ఏలినాటి శని ప్రభావం ఒక విధంగా చెప్పాలంటే 7.5 సంవత్సరాల్లో మీరు పోగొట్టుకున్నది తిరిగి సంపాదించి మళ్ళా కొత్త జీవితానికి ప్రారంభమవుతుంది. అందువల్ల ఏంటంటే మీ రాష్ట్రాధిపతిగా మకర రాశి వారికి శని ఒక అదృష్ట అఖండ అభివృద్ధిని అతి త్వరలో ఇవ్వబోతున్నాడు. మీరు కేవలం ఎదురు చూడడం, ఫలితాలు తగు విధంగా మీ యొక్క ప్రయత్నాలు చేసుకుంటే పూర్తిగా శుభం జరిగే అవకాశం ఉంది. స్వస్తి. ఏ రాశుల వారికైనా శని భగవానుడు అనుగ్రహించిన, ఆగ్రహించిన అది జాతకుడి యొక్క ప్రవర్తన మీద, అతని నడవడిక మీద, అతను చేస్తున్నటువంటి పనుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎంత దుస్థానంలోకి వచ్చినా జాతకుడు తగు క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల శని భగవానుడు పాజిటివ్గా మారి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలామంది రాజకీయ నాయకులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు కూడా ఏలినాటి శనిలోనే ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా రావడం జరిగింది. శని పదవి ఇవ్వటానికి కానీ, వివాహానికి కానీ ఎప్పుడు కూడా అడ్డైతే పడ్డు. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి, క్రమశిక్షణ బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ శని యొక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు అంటే ఎటువంటి ఇబ్బందులు? ఆర్థిక దారిద్ర్యం, కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత, వ్యసనాలు, ఇతరుల ఆస్తి మీద వ్యామోహం పెంచుకోవడం, స్త్రీలను వేధించడం, ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు. అంటే అనేక ఉంటాయి, ఇందులో కొన్ని. వాటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఇది ఒక అద్భుత అవకాశం. మనకి రేపు రాబోతున్నటువంటి కార్తీక మాసం, మీరు ఎవరైనా సరే, కొత్త వారైనా సరే, పాత వారైనా సరే, బాగా ఇబ్బందులు పడుతున్నవారు స్వామి అయ్యప్ప దీక్ష తీసుకోవడం వల్ల 41 రోజులు విధి విధానంగా సంపూర్ణంగా గురువు చెప్పినట్టు నడుచుకోవడం వల్ల కంప్లీట్గా మీకు దీక్ష స్వీకరించి పూర్తయ్యే లోపల 100% శని మీకు అనుకూలంగా మారి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది నెంబర్ 1. ఇక విద్యార్థులు లాంటి వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరిగా బిఫోర్ సన్ రైజ్, సూర్యోదయానికి ముందుగానే లెగిసి కేవలం ఒక 35 నుంచి 45 నిమిషాల వరకు వాకింగో, స్కిప్పింగో, ఏదో ఒక శరీరాన్ని వ్యాయామం రూపంలో చేర్చడం, అలాగే సూర్యోదయం అయిన తర్వాత సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల కంపల్సరిగా జాతకుడు క్రమశిక్షణతో మెలగడం వల్ల కంప్లీట్గా అతనికి మంచి విద్య, మంచి నడవడిక రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా శని యొక్క రెమెడీ అవుతూ ఉంటుంది అన్నమాట. అది ఎక్కువగా వాకింగ్, రన్నింగ్ చేయడం వల్ల. మరి దాని తర్వాత ఏంటంటే వృద్ధుల్ని, మీ కుటుంబంలో ఎవరైనా వయసు పడిన వారు, వృద్ధులు, నానమ్మలు, తాతయ్యలు ఉంటే వాళ్ళని కనీసం రోజు ఒకసారి పలకరించి, పరామర్శించి వారికి ఏవైనా తినడానికి ఏమైనా కావాలా, లేదంటే ఏమైనా మందులు అవసరం ఉన్నాయా అని చూసి అవి ఒక్కసారి వారికి సహకరించడం మంచిది. అలాగే ఇంట్లో పెద్దవారు లేనప్పుడు ఏదైనా ఒక అనాథాశ్రమం కానీ, వృద్ధాశ్రమం కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులని సేవ చేయడం వల్ల 100% మీకు ఈ యొక్క శని యొక్క ప్రభావం తగ్గి అనుకూల పరిస్థితులు ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో 100కి 100 సక్సెస్ఫుల్ రెమెడీ ఏంటంటే మీకు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్న సొంత గృహం ఏర్పడడం లేదు అనుకుందాం.
అలాగే మీ యొక్క వాహనాలు తరచూ రిపేర్ అవుతున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్న వాళ్ళు, ముఖ్యంగా గృహయోగం కావాలనుకున్న వాళ్ళు మీ అవకాశాన్ని బట్టి ఏదైనా అనాథాశ్రమం, వృద్ధాశ్రమం అంటే ముసలివాళ్ళు ఉన్న ప్రాంతానికి వెళ్ళి, మరి అలాగే రాబోయేది చలికాలం కాబట్టి వాళ్ళకి కప్పుకోవడానికి ఏమైనా ఒక చక్కని దుప్పటి, వాళ్ళకి ఏమైనా నిత్యావసరంగా ఉపయోగించే మందులు కొన్ని డొనేట్ చేయడం వల్ల మీరు చూడండి, ఒక్కసారి చేసి చూడండి, మళ్ళా అతి తొందరలోనే మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే మరి బాగా ఇబ్బందులు పడుతున్నవారు ఒక శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో, అంటే శని భగవానుడి యొక్క దేవాలయం కొన్ని ఉంటాయి, లేని వాళ్ళు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం జరిపించి, అంటే మన నవగ్రహాలన్నిటికీ పూజించాలి, దాని తర్వాత పర్టికులర్గా శని భగవాన్ని పూజించాలి. అది అయిపోయిన తర్వాత అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహంతో శనిగ్రహ అనుగ్రహాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు కూడా నవగ్రహాలకి మనం పూజ చేసినప్పుడు, ఎస్పెషల్లీ శని భగవానుడికి పూజ చేసినప్పుడు సూర్యోదయానికి ముందుగానే చేయడం వల్లే ఆ ఫలితం చాలా ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. ఏ రోజైతే మీరు నవగ్రహాలకి శని భగవానికి తైలాభిషేకం ఈ నువ్వులతో అర్చన చేస్తారో ఆ రోజంతా కూడా మీరు కంపల్సరిగా నూనెతో చేసిన పదార్థాలు, నూనె కాదు, నెయ్యి కాదు, డాల్డా కాదు, ఏ విధంగా కూడా అటువంటి తినకుండా కేవలం తాలింపు పెట్టని వస్తువులు, ఫ్రూట్స్ లాంటివి తినడం, ఆ రోజు మీరు బ్రహ్మచర్యం పాటించడం, భూమి మీద పడుకోవడం, ఎటువంటి మత్తు పదార్థాలకి అలవాట్లకి అబద్ధాలు చెప్పకుండా ఆ శనివారం రోజు ఏ రోజైతే చేస్తారో ఆ రోజు చేయడం వల్ల కంపల్సరిగా మీకు దాని నుంచి శని భగవానుడి ఇబ్బంది నుంచి బయటపడతారు. అయితే ఏదో మొక్కుబడిగా ఒకరోజు చేసామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. స్వామికి 8వ సంఖ్య ఇష్టం కాబట్టి మీరు 8 శనివారాలు ఈ విధంగా చేసుకోవడం వల్ల 100% మీకు మంచి ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి.